హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్ల పులుసు తయారీ విధానం. ఫస్ట్ ఆయిల్ వేయాలి. నూనె కాగిందేమో చూసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఆగంగానే ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు గడ్డలు తీసుకొని కోసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడ్డ తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 3 పచ్చిమిర్చి కోసి ఉల్లిపాయ మెత్తబడ్డ తర్వాత వేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానేం అవసరం లేదు. ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక కొంచెం వేగనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి, కానీ నా దగ్గర కరివేపాకు లేదు. ఇగో ఇప్పుడు ఒక 1/2 కిలో టమాటా వేసుకొని కొంచెం టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకున్నాము. తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకోండి, నాకు తగినంత నేను వేసుకుంటున్నాను. వేసిన 2 స్పూన్లు కారం, 1 2 3 ఇది చిన్న స్పూన్, నేను 4 స్పూన్లు వేసుకున్నా. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసేయాలి. కూర ఉడికేటప్పుడు కోడిగుడ్లు వేసేయాలి. ఫైనల్గా నా కోడిగుడ్ల పులుసు రెడీ. ఇగో ఇట్లా చిక్కబడ్డది కదా, ఇంకేముంది ఆపేసుకోవడమే. కోడిగుడ్లకు ఘాట్లు పెట్టాను.